పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. గ్రామానికి చెందిన మల్లేశం, మహేశ్వరి దంపతుల నివాసంలో సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలను అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని చెప్పారు. సన్నబియ్యంతో నిరుపేదలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ప్రెసిడెంట్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్, ముక్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి పట్టణంలో మరి గిరికల్ల మల్లేష్ మరియు మహేశ్వరి దంపతులు రేవంత్ రెడ్డి గారి పాలనలో, ప్రజా పాలనలో రేషన్ షాపుల ద్వారా సన్నం బియ్యం లబ్ధిదారుగా మరి ఈరోజు ఆ రేషన్ బియ్యం తీసుకున్న సందర్భంలో, సన్న బియ్యం తీసుకున్న సందర్భంలో సంతోషంలో మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, నియోజకవర్గ నాయకులను మరియు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాడు. అందరం కలిసి ఈరోజు వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తినడం జరిగింది. సన్న బియ్యం పథకం ఎక్కడ కూడా ప్రకటించలే. గతంలో అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీల్లో ఈ సన్న బియ్యం పథకం లేదు. మరి ఆ రోజు దాదాపు 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోని రేషన్ షాపుల ద్వారా రూపాయికే కిలో బియ్యం పథకం అంకురార్పణ జరిగింది. మళ్ళీ ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా సన్న బియ్యం తినే అవకాశం లభించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూస్తే గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని రకాలుగా పేదలను, మరి అట్టడుగు వర్గాలను సమాజంలో మరి అసమానతకు లోనేటువంటి మరి ఎన్ని దఫాలుగా ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారు. కాబట్టి ఇన్నేళ్ల చరిత్రలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎప్పుడు అండదండలు అందిస్తున్నారు. ఆ దిశగా ఈనాడు మరి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారు ముఖ్యమంత్రిగా వారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ఈ సన్న బియ్య పంపిణీ కూడా ఒక హామీ. అయితే గతంలో కూడా మనం బియ్యం పంపిణీ మరి గతంలో కూడా చేసుకోవడం జరిగింది. 1983 నుండి మనం బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఉంది. దానికి కూడా మరి బీజం వేసింది మరి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆ తర్వాత మరి వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని 2 రూపాయల కిలో బియ్యం రూపంగా మరి అమలు చేయడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మరి దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా ఏ ఉద్దేశంతో అయితే పేదల ఆకలి తీర్చాలని ఏ ఉద్దేశంతో అయితే బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టుకున్నామో ఆ ఉద్దేశం నెరవేర్చక ఆ బియ్యాన్ని పేద ప్రజలు తినలేక వాటిని మరి వారికి ఇచ్చిన ఉద్దేశం నెరవేర్చకుండా అవి మరి అతి తక్కువ ధరకే మరి వారు మిగతా వారికి ఇచ్చి అబ్దాకలతో ఉండటం చూసే మరి మన రాహుల్ గాంధీ గారు వారి పాదయాత్రలో భాగంగా ఈ విషయాలు తెలుసుకొని తప్పకుండా మరి మనం ఏ ఆశయంతో బియ్యం పంపిణీ చేస్తున్నామో మరి ఆ ఆశయం నెరవేరాలంటే ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు రాజిరెడ్డి గారికి, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, సుహాసిని రెడ్డి గారికి మరియు మహేష్ రెడ్డి గారికి, నా తోటి వచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతి ఇంట ప్రతి నోట
ప్రతి వాడల ప్రతి గ్రామంలో వచ్చే విధంగా ప్రతి వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా నేను చూసుకుంటాను. 2023 డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు మాట అన్నారు, ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుని అవుతా, ప్రతి ఇంటికి నేను కుటుంబ సభ్యుని అవుతా అని చెప్పి. తద్వారానే ఇంతకు మునుపు మనము సన్నబియ్యం ఇంట్లో వండుకునేది సంక్రాంతి అప్పుడు, దసరా అప్పుడు, దీపావళి అప్పుడు, అదేవిధంగా ఉగాది అప్పుడు మాత్రమే. ప్రతి ఇంట సంక్రాంతి ప్రతిరోజు ఉండాలి, ప్రతి పేదవాడి ఇంట్లో ఉగాది ప్రతిరోజు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చే భూత కార్యక్రమం చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో మంది ముఖ్యమంత్రి చూస్తూ ఉంటాం, కానీ చెప్పిన మాటను 100% నెరవేర్చే విధంగా ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. సన్నబియ్య కార్యక్రమం అంటే ఇంటి పెద్ద కొడుకు మాత్రమే చేయగలిగే కార్యక్రమాన్ని ఒక కుటుంబ సభ్యునిగా, కుటుంబ పెద్దగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రతి పేదవాడి ఇంటిలో నేను భాగస్వామ్య ఉద్దేశంతో ఈ సన్నబియ్య కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా నేడు నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గ్రామంలో మన మల్లేశ్వరం గారి, మహేశ్వరి గారి యొక్క ఆహ్వానం మేరకు మేమందరం వచ్చి రావడం జరిగింది. ఈ ఇంట్లో వారు ఇచ్చిన ఆతిథ్యానికి వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కానుకని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ కుటుంబ సభ్యులు ఎప్పటికీ మేము మర్చిపోని విధంగా మేము ఎప్పుడు వారి కుటుంబ సభ్యులుగా ఉంటామని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రం నలువైపులా సన్న